హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజ్పుడి. ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన చాలా రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనమైతే వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్నప్పుడు అవి మనం ఎంత ఏరి తెచ్చుకున్నా కూడా ఒక్కొక్కసారి ఇలా చచ్చుబడిన ఎల్లిపాయలు అయితే వస్తూ ఉంటాయి. వాటిని ఇంకా ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. కానీ అస్సలు పడేయద్దండి. పడేయకుండా ఇలా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ అయితే వీటిని ఇలా ఒక చిన్న రోట్లో వేసేసి దంచండి. మరీ మెత్తగా అవసరం లేదు, ఉడకలుడకలుగా ఈ విధంగా దంచండి. ఇలా దంచామనుకోండి, ఇది మొత్తం ఘాటు అయితే వస్తుందన్నమాట. మనకి ఎంత చచ్చుబడిపోయిన ఎల్లిపాయలైనా సరే ఇవి దంచేసరికి బాగా ఘాటుగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము ఇలా ఒక గిన్నెలకి అయితే తీసేసుకొని మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కడెక్కడ ఇది ఎక్కువగా తిరుగుతుంటాయో ఆ ప్లేస్ లో కనుక పెట్టామనుకోండి, ఈ వెల్లుల్లి ఘాటుకు అసలు బొద్దింకలు కానీ బల్లులు కానీ దాని దరిదాపులకు కూడా రావన్నమాట. ఈ విధంగా పెట్టి చూడండి, ఇంకా బొద్దింకలు అయితే ఇంట్లో నుంచి పారిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదా, లేదంటే నార్మల్ టాబ్లెట్ అయినా తీసేసుకోండి. ఫస్ట్ అయితే ఒక టాబ్లెట్ తీసుకొని ఇలా మెత్తగా పొడిగా దంచేయండి. ఒక పేపర్ లో కానీ లేదంటే ఇలా ఒక కవర్ లో కానీ పెట్టేసి మెత్తగా దంచండి. తర్వాత కొద్దిగా అన్నం అయితే తీసేసుకోండి. ఆ అన్నంలో ఈ దంచిన పొడిని అయితే వేయండి. ఈ విధంగా వేసేసి దీన్ని బాగా కలపండి. ఇలా అన్నంలో కలిసిపోయేటట్టుగా బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపామనుకోండి, ఆ టాబ్లెట్ పొడి మొత్తం దీంట్లో కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ మాదిరి చేసేసి ఎక్కడెక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ లో పెట్టేసామనుకోండి, ఇంకా ఎలుకలు దీన్ని తిన్నాయంటే చనిపోతాయి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఇవి నైట్ టైంలోనే పెట్టేసేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న పెట్స్ ఇంట్లో ఉన్న చాలా డేంజర్ అనమాట. నైట్ పెట్టేసి ఉదయం లేవగానే తీసేసేయండి. అలాగే వాటికి నీళ్లు దొరకకుండా చూడండి. నీళ్లు దొరికినాయంటే నీళ్లు తాగితే అవి మళ్ళీ దానికి ఏమి కావన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ మనము ఏంటంటే వ్యాజ్లిన్ ఉంటుంది కదా, వ్యాజ్లిన్ అయితే తీసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంతా హనీని కూడా వేయండి. ఈ రెండింటిని బాగా కలపండి. ఇలా మొత్తం క్రీమీగా కావాలన్నమాట. రెండింటిని బాగా కలిపేసామంటే చూడండి, ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇలా బాగా అయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం ఏం చేయాలంటే, మనకి నైట్ పడుకునేటప్పుడు మన పెదాలకు కనుక అప్లై చేసామనుకోండి, పెదాలు పగలకుండా ఉంటాయి. ఈ చలికాలం చాలా మందికి పెదాలు పగిలి అలాగే అవి ఎండుకపోయినట్టు అయినాయనుకోండి, మనం కొద్దిగా ఇలా గట్టిగా అన్నామంటే చీరిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది. అలాగే పెదవుల పైన స్కిన్ లేసిపోయి మంట తీస్తూ ఉంటుంది అనమాట. అటువంటి ప్రాబ్లమ్సే ఉండదు. అలాగే గోళ్ళ చుట్టూ కూడా స్కిన్ లేకుండా ఇలా రుద్దేశామనుకోండి, అసలు చాలా స్మూత్ గా అయిపోతాయి అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, మనం వేస్ట్ గా వాటర్ బాటిల్స్ ని పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఈ విధంగా అయితే కట్ చేయండి. ఇలా బాటిల్స్ ని కట్ చేసిన తర్వాత దానికి ఉండే స్టిక్కర్ అంటే కవర్ ఉంటుంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేయండి. తర్వాత ఇలా మనం పెట్టేసామనుకోండి, చూడండి మళ్ళీ బాటిల్ మాదిరి అయిపోతుంది అనమాట. అందుకోసమని ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో క్యారెట్ కానీ లేదంటే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటూ ఉంటాయి కదండి, లేదంటే దోసకాయలు కానీ ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఫ్రెష్ గా పాడవకుండా ఉంటాయి. అలాగే మనకి బాగా ఏమున్నాయో మనం కవర్లో పెడితే ఒకసారి కనిపించవు కదా, ఇలా పెట్టేసామంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో కూడా తక్కువ ప్లేస్ లో సరిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా, తమలపాకుల్ని మనము ఈ విధంగా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇవి జుట్టుకు మంచి కండిషనర్ గా ఉంటుంది అనమాట. మనము తమలపాకుల్ని తెచ్చుకున్నప్పుడు చూడండి ఇలా నత్తలు అవి ఉంటాయి. అందుకని మనం నీట్ గా చూసి శుభ్రంగా కడిగేసేయాలి. కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ గా తుంచేసి మిక్సీ జార్లో అయితే వేయండి. మిక్సీ జార్లో వేసేసి దీన్ని మెత్తగా పేస్ట్ మాదిరి చేయాలన్నమాట. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. లేదంటే కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పట్టేసేసి దీంట్లో కొద్దిగా ఆయిల్, మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ వేసేసి జుట్టుకు పట్టించేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి, జుట్టుకి మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ కాకుండా చేస్తుంది. అలాగే జుట్టు స్మూత్ గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే శనగపప్పు అయితే తెచ్చుకుంటాం కదా,
శనగపప్పు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం పచ్చిశనగపప్పు అన్ని పప్పుల కంటే తొందరగా పురుగు పడుతుంది అనమాట. అలా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే మనం శనగపప్పు తెచ్చుకున్న తర్వాత దాని క్వాంటిటీని బట్టి దాంట్లో 2 లేదా 3 బిర్యానీ ఆకులు అయితే పెట్టేసేయండి. పెట్టేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేసి పెట్టేసామనుకోండి, ఇంకా శనగపప్పు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఉండలు కానీ లేదు అంటే పురుగు పట్టడం కానీ జరగదన్నమాట. మనకు వీలైతే అప్పుడప్పుడు ఎండలో ఆరబోస్తూ ఉన్నామంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పేస్ట్ అయితే తెచ్చుకుంటాం కదా. ఈ చిన్న చిన్న పేస్ట్లు ఎక్కడికైనా మనం జర్నీలో చేసేటప్పుడు కొనుక్కుంటూ ఉంటాము. అది అయిపోయిన తర్వాత వేస్ట్ గా పడేయకుండా ఇప్పుడు చూడండి ఇలా అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దీన్ని ఒక చిన్న గిన్నెలో వాటర్ లోకి అయితే ఇలా దాంట్లో ఏదైనా పేస్ట్ ఉన్నా నీట్ గా కడిగేసేయండి. ఇలా కడిగిన తర్వాత చూడండి, ఇంకా ఏదైనా పేస్ట్ ఎక్స్ట్రా ఉన్నా కూడా తీసేసేయండి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు నీట్ గా అయిపోయింది కదా, కొద్దిగా తడి ఉంటే తూర్చేసి పెట్టేసేయండి. తర్వాత దీంట్లో ఇలా మనం కిచెన్ లో వాడే చాకులు కానీ లేదంటే సిజర్స్ ఉంటాయి కదండి, అవైనా ఈ విధంగా పెట్టేసేసి ఇలా మర్చామనుకుని నీట్ గా ఉంటుంది. లేదు అంటే రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం కిచెన్ లో వాడే ఐటమ్స్ ఉంటాయి కదండి, అవి పిల్లలు తీసుకొని ఒక్కొక్కసారి గుచ్చుకుంటూ ఉంటారు. పొరపాటున తగిలినాయంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కట్ అయినా, అందుకోసమని ఇలా మనము పేస్ట్ అది పెట్టేసామనుకోండి అస్సలు ఇంకా వాళ్ళు తీసుకున్నా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. అలాగే ఈ పేస్ట్ మనం కడిగినాం కదండి, ఆ వాటర్ని కూడా వేస్ట్ గా పడేయకుండా దీనిలో ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే కిచెన్ నాప్కిన్ కానీ ఇలా ముంచేసి తర్వాత ఇలా కనుక తూర్చామనుకోండి మన కిచెన్ స్టవ్ నీట్ గా ఉంటుంది అనమాట. మనం పేస్ట్ వాటర్ తో తుడవడం వల్ల మనకి స్టవ్ అనేది నీట్ గా మెరిసిపోతుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అల్లం తెచ్చుకుంటాం కదా, అల్లం బాగా ముదిరిన అల్లము తొక్కు తీయాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ఒక జాలి గిన్నె ఉంటుంది కదండి, ఇలా వడియాలేంచేది, దానిపైన ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి ఇలా స్టవ్ పైన పెట్టేసి జస్ట్ ఒక కొన్ని క్షణాలు అనమాట, అంటే ఒక 10 సెకండ్స్ అలా వేడి చేయండి. అది కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఇలా వేడి చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని తీసేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనమైతే పొట్టు తీయాలన్నమాట. చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చాక్తో తీసిన స్పూన్ తో తీసిన ఎలా తీసినా నీట్ గా వస్తుందన్నమాట. అసలు అల్లం అనేది కొద్దిగా కూడా రాదు, ఓన్లీ పొట్టు మాత్రమే వస్తుంది. ఈ విధంగా అయితే మనం పొట్టు తీసామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆయిల్ పెద్ద క్యాన్ లో నుంచి ఇలా ఒక గిన్నెలకి ఉంచేసుకొని తర్వాత దీన్ని ఆయిల్ కెటిల్ అయితే పోసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఆయిల్ క్యాన్ లో నుంచి ఉంచినప్పుడు ఈ గిన్నెలో మళ్ళీ ఆయిల్ అనేది ఉండిపోతుంది. మళ్ళీ దీన్ని కడగాలంటే వాటర్ ఎక్కువగా కావాలి, అలాగే మనకి సోప్ కూడా కావాలి. అలా కాకుండా ఇలా కొద్దిగా గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ వేసి ఇలా రుద్దేసేయండి, ఇంకా సోప్ కూడా అవసరం లేదనమాట. నీట్ గా క్లీన్ అవుతుంది. అలాగే ఒకవేళ మనం చపాతీ పిండి కలుపుకోవాలనుకోండి, ఈ గిన్నెలోనే వేసి కలిపేసుకున్నామంటే నూనె కూడా వేస్ట్ కాకుండా చపాతీలు చేసుకోవడానికి పిండిని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా, వాటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ టాబ్లెట్స్ తీసుకొని ఇప్పుడైతే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, మనీ ప్లాంట్ కానీ గులాబీ మొక్కలు కానీ, అవి ఒక్కొక్కసారి వాటికి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట. అలా పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా టాబ్లెట్ ని ఇలా కుండీలో ఒక వారకు పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే సరిపోతుంది అనమాట. ఇంకా మనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది, ఫ్రెష్ గా పెరుగుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆపిల్స్ పిల్లలకు కట్ చేసి స్నాక్స్ గా లంచ్ బాక్స్ లో పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టడం వల్ల మనం కట్ చేసినప్పటికీ కొద్దిసేపటికే నల్లగా అయిపోతాయి. ఇంకా పిల్లలు తినే టయానికి అసలు నల్లబడిపోయి అసలు పిల్లలు తినరు, మళ్ళీ దాన్ని ఎనికైతే తీసుకొని వస్తూ ఉంటారు. అలా కాకుండా మనం డైరెక్ట్ గా పెట్టేసామంటే అస్సలు తినలేరు, అలాగే చాకుతో పెడితే చాకుతో కట్ చేసుకోలేరు. అలాంటప్పుడు ఇలా ఉప్పు కలిపిన వాటర్ లేకి ఈ మనం కట్ చేసిన యాపిల్ ను వేసేసి తర్వాత మనము బాక్స్ లో పెట్టేసామనుకోండి, ఇంకా ఎంతసేపు అయినా కూడా నల్లబడకుండా ఫ్రెష్ గా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పప్పులు అయితే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనము పప్పుల్ని స్టోర్ చేసుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఎక్కువగా ఉన్నప్పుడు మనం అలానే పెట్టేసామంటే పురుగు పడతాయి, కొద్దిగా స్మెల్ కూడా ఒక రకంగా వస్తాయి అన్నమాట. అలా స్మెల్ రాకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి, ఎన్ని రోజులన్నా పాడవకుండా ఉండాలి అని అంటే మనం పప్పులు పోసి పెట్టే డబ్బాలో 2 బిర్యానీ ఆకులను పెట్టేసేయండి. ఈ వాసనకి ఇంక అసలు
పురుగులు అనేది పట్టనే పట్టవన్నమాట. చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అలాగే మనము పప్పుల డబ్బాకు ఎప్పుడైనా సరే మూత టైట్ గా ఉండేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మెత్తబడిపోతూ ఉంటాయి కాబట్టి మూత టైట్ గా ఉండేది పెట్టేసామంటే ఇంకా అసలు మెత్తబడవు, పురుగు పట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటి కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదండి, వాటిని వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి. దాంట్లో మనం వెల్లుల్లిపాయలు పొట్టు ఒలుస్తూ ఉంటాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ గల, అప్పుడు ఆ పొట్టును పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ పొట్టుని ఇలా వేసేసుకొని తర్వాత దాంట్లో ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక 4-5 లవంగాలను వేసేసి ఇలా వెలిగించేసేయండి. ఇలా వెలిగించేసి ఇది బాగా వెలిగిన తర్వాత పొగ వస్తుంది కదా, ఆ పొగను మనం ఇల్లంతా తిప్పామనుకోండి, ఈ పొగ వల్ల దోమలు ఎన్ని దోమలు ఉన్నా కూడా చిటికెలో మాయమైపోతాయి అన్నమాట. ఆ పొగ వల్ల అవి చనిపోతాయి, లేదంటే బయటికి వెళ్ళిపోతాయి. తప్పకుండా ఇలా వేసామనుకోండి, మనము ఇంట్లో కనుక ఇలా వెల్లుల్లిపాయలు, బిర్యానీ ఆకు అలాగే లవంగాలతో ఇలా వెలిగించేసామంటే ఈ పొగ వాసనకి అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావన్నమాట. అలాగే ఇంట్లో ఎన్ని దోమలున్నా క్షణాల్లో మాయమైపోతాయి. తప్పకుండా ఎటువంటి కాయిల్స్, జెట్టు, ఆల్అవుట్లు వాడకుండా ఇలా న్యాచురల్ గా దోమల్ని అయితే పోగొట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే మినపప్పు నానబెట్టినప్పుడు తొందరగా నానాలంటే దాంట్లో ఒక మేకను వేసేసేయండి. ఇనుపది ఏదైనా సరే వేసేసామనుకోండి చాలా తొందరగా నానతాయి అన్నమాట. మనం లేటుగా నానబెట్టినా సరే మనకి కావాల్సిన టైంకి నానిపోతాయి. అలాగే మనం ఇలా పెసరపప్పు కానీ మినపప్పు కానీ పొట్టును కడగాలి తీసేసేయాలన్నప్పుడు ఇవి గాజులు అనేది దానిలో పైనకి పడి మనకి దానిలో గాజుల్లో అంతా ఇరుక్కొని పోతూ ఉంటది పొట్టు అనేది. అలా కాకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం ఎంత పెట్టినా కూడా చూడండి అసలు పొట్టు అనేది మన చేతికి తగలదన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి, దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వామును వేయండి. వామును వేసేసి దీన్ని బాగా వేడి చేయండి. ఇలా బాగా దీన్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలన్నమాట. బాగా ఉడకాలి. ఇది ఎందుకు పనికి వస్తుందంటే చాలా మంది లేడీస్ కు పీరియడ్స్ టైంలో చాలా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. కడుపు నొప్పి కోసం టాబ్లెట్స్ అవి ఇవి వాడుతూ ఉంటారనమాట. అలాంటివి ఏవి వాడకూడదండి, న్యాచురల్ గా తగ్గించుకోవాలన్నమాట. అందుకోసమని ఇలా మనము వేస్ట్ గా టాబ్లెట్స్ అవి వాడకుండా ఇలా మనము వామును గనక బాగా ఉడకబెట్టేసి ఆ వాటర్ ని చల్లగా అయిన తర్వాత, అంటే పూర్తిగా చల్లగా కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ వాటర్ ని తాగామనుకోండి, మనకి కడుపు నొప్పి నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది అనమాట. మనము పీరియడ్స్ టైంలో 4 days 5 days దీన్ని తాగొచ్చు అనమాట. మనకి చాలా బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది, అలాగే యాక్టివ్ గా కూడా ఉంటారు. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలా టిష్యూ పేపర్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఈ టిష్యూ ప్యాకెట్స్ ని ఓపెన్ చేసేటప్పుడు ఇలా పైన ఓపెన్ చేస్తూ ఉంటాము. అలా పైన ఓపెన్ చేయడం వల్ల మనకి దుమ్ము అనేది పడుతుంది అనమాట. అలా కాకుండా ఇలా టిష్యూ పేపర్ అయితే ఇలా తిప్పేసేయండి, చుట్టూరా తిప్పేసేసి కవర్ ని, తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేయండి. ఇలా కట్ చేసామనుకోండి, చూడండి ఇంకా మనము ఇలా తీసామంటే మనకి ఈజీగా తీసుకోవచ్చు. అలాగే దుమ్ము పట్టకుండా ఉంటాయి అన్నమాట. మనకి ఎన్ని కావాలో అన్ని తీసేసుకున్నాం అనుకోండి, మనం కావాల్సినప్పుడు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. అలాగే ఇది దుమ్ము పట్టకుండా ఇలా తిప్పి చేసి పెట్టేసామనుకోండి అస్సలు దుమ్ము పట్టదు. మనం పైన కవర్ కట్ చేసామనుకోండి, ఒక్కొక్కసారి కవర్ కింద ఇలా పడిందంటే మొత్తం పడిపోతాయి అన్నమాట. అలాగే దుమ్ము కూడా పడుతుంది. అలా కాకుండా ఇలా అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో అయితే పెరుగు మనం తిన్న తర్వాత కొద్దిగానే మిగిలి ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ గా పడేయకుండా ఇలా మనము ఆ పొడిలో ఇలా మనము ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి, ఫ్లాక్స్ సీడ్స్ పొడిని 1 టేబుల్ స్పూన్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఒమేగా 3 ఉంటుంది, మనకి కావాల్సిన పోషకాలు అన్ని అందుతాయి అన్నమాట. లేడీస్ కు మరీ ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మజ్జిగలో వేసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసి దీంట్లో మనకు కావాల్సిన వాటర్ పోసుకోండి. మీకు ఇంకా టేస్టీగా ఉండాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. బీపీ షుగర్ లేని వాళ్ళైతే ఉప్పు వేసేసుకొని దీన్ని తాగమనుకోండి, జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే మన హెల్త్ కు చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలా వాటర్ బాటిల్స్ ని కట్ చేసిన తర్వాత ఆ బాటిల్ ని ఇలా మనము లేదంటే కట్ చేయకముందైనా వాటర్ బాటిల్ ఉన్నప్పుడు ఇలా కట్ చేసేసి దీంట్లో ఒక సైడ్ ఇలా తిప్పి చేసి పెట్టేసి మూత ఉండే సైడ్, మూతి ఉండే సైడ్ ఇలా స్క్రబ్బర్లు వేసామనుకోండి, స్క్రబ్బర్లు అనేది మనకి స్మెల్ రాకుండా ఉంటాయి అనమాట. మనం గిన్నెలు కడిగి అలానే పెట్టేసామనుకోండి, ఆ తడి అంతా ఉండేసి మనం మళ్ళీ వేరే గిన్నెలు కడిగేటప్పుడు కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. అలా రాకుండా ఇవి పూర్తిగా తడి లేకుండా ఆరిపోవాలంటే ఇలా గిన్నెలో పెట్టేసి ఇలా ఒక గిన్నెలో కానీ లేదు అంటే ఇలా
మనం కట్ చేసిన డబ్బాలో పెట్టేసామనుకోండి, ఇలా నీళ్లు కారిన కూడా దీంట్లోనే పడిపోతాయి అన్నమాట. మనకి స్క్రబ్బర్లు అనేది స్మెల్ రాకుండా ఉంటాయి, అలాగే దాంట్లో బ్యాక్టీరియా కూడా చేరకుండా. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఆ వాటర్ వేడెక్కుతూ ఉన్నప్పుడే ఇలా పౌడర్ని అయితే వేయండి. మనం ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ని అయితే వేయండి. మీరైతే ఒక అద్భుతాన్ని అయితే చూస్తారనమాట. అలా వేసేసి ఇంకా స్టవ్ పౌడర్ ఏం ఉడకాల్సిన అవసరం లేదు. వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ వాటర్లో ఒక క్లాత్ను, ఇలా ఏదైనా సరే కిచెన్ నాప్కిన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా వాటర్లో పిండేసేసి ఇప్పుడైతే మనము నాన్ వెజ్ వంటలు అలాగే వెజ్ అయినా సరే ఏవైనా సరే కిచెన్లో మనం రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా, అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి కిచెన్ లో ఆ స్టవ్ దగ్గర అంతా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనము ఎంత నీట్ గా తుడిచినా కూడా పోదు. అలాంటప్పుడు ఇలా మనము వాటర్ లో కనుక పౌడర్ వేసేసి ఆ క్లాత్ తో కనుక తుడిచామనుకోండి, కిచెన్ మొత్తం మంచి స్మెల్ అయితే ఉంటుంది అనమాట. పౌడర్ స్మెల్ ఉంటుంది, అలాగే కిచెన్ ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే ఇలా పౌడర్ తో తుడచడం వల్ల నీట్ గా అయిపోతుంది అనమాట. అలాగే మనం స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ అయినా ఇలా పేపర్స్ అయినా, అంటే ఇలా స్టిక్కర్స్ ఉంటాయి కదండి, వాల్ స్టిక్కర్స్ అవైనా, అలాగే ఫ్రిడ్జ్ అయినా కూడా, ఫ్రిడ్జ్ కూడా ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా లేదంటే మురికిగా అనిపించినా ఇలా తూచామనుకుని నీట్ గా ఉంటుంది. అలాగే ఇలా మనం టేబుల్స్ వాడుతూ ఉంటాం కదండి, డైనింగ్ టేబుల్ అయినా లేదంటే ఇలాంటి టేబుల్స్ అయినా ఏదైనా సరే ఇలా తూచామనుకోండి ఫ్రెష్ గా ఉంటుంది, ఈగలు కూడా వాలవు, అలాగే మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. మన డైనింగ్ టేబుల్ పైన తూచినా కూడా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా మిర్రర్స్ కానీ, అలాగే మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి కదండి, డ్రెస్సింగ్ టేబుల్స్ అయినా అలాగే టీపాయ్ అయినా, ఇలా మనము టీపాయలు కూడా రెగ్యులర్ గా నీట్ గా తుడుచుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. చూడండి, కావలిస్తే మళ్ళీ అది కొద్దిగా మాసిపోయినట్టుగా అనిపిస్తే మళ్ళీ వాటర్ లో ముంచేసి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ కూడా తూర్చొచ్చు అనమాట. ఏవైనా సరే తూర్చామనుకుని నీట్ గా ఫ్రెష్ గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈ రోజు టిప్స్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.